జనసేన పార్టీకి సంబంధించి మనకి కృష్ణవేర్ గారు అందుబాటులో ఉన్నారు. సో కృష్ణవేర్ గారు, ప్రధానంగా ఇప్పటికే పొత్తులకు సంబంధించి క్లారిటీ రానటువంటి పరిస్థితి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కనిపిస్తూ ఉంది. బీజేపీతో నిజంగా పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయా? మీ పార్టీ అధినేత ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయన చేయాల్సినటువంటి చేస్తున్నాను, నేను ఎంతవరకు నష్టపోయాలో కూడా అంతవరకు నష్టపోయినటువంటి పరిస్థితి ఉందని ఈ మధ్య చెప్పినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించి పొత్తులో భాగంగా వెళ్తే ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా మీకు? ప్రెసెంట్ అయితే ఏం క్లారిటీ లేదు సార్. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం బీజేపీతో ఎప్పుడు కూడా మిత్రపక్షంగానే ఉన్నారు. ఇప్పటికీ కూడా మా క్యాడర్ నుంచి కూడా ఆశాభావం ఏంటంటే బీజేపీ లాంటి, నరేంద్ర మోడీ గారి లాంటి నాయకత్వం కానీ మన దేశానికి ఎంత అవసరమో అలాగే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వం మన రాష్ట్రానికి కూడా అంతే అవసరం. కానీ ఎప్పుడు గారికి బీజేపీ నాయకత్వానికి మధ్య మాత్రం ఎప్పుడు కూడా విభేదాలు రాకూడదు, ఎప్పుడు అనేదే మా క్యాడర్ ఆకాంక్ష కూడా. మరి ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఒకవేళ బీటల వారి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే టీడీపీకి సంబంధించి గతంలో బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ నల్లబెల్లం ఎగిరేసి చాలా వరకు కూడా పూర్తిగా విమర్శలు, ధర్నాలు చేసినటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ. ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా కలవకపోతే కనుక, ఒకవేళ బీజేపీ పార్టీ పొత్తులో రాకపోతే, సో మీ పార్టీ టీడీపీ పార్టీతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేదంటే బీజేపీ పార్టీతో ఉంటారా? అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అండి. కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ అవమానాలు జరిగినా సరే కానీ, ఎక్కడ చిన్న చూపు జరిగినా సరే కానీ, క్యాడర్ మేము ఎన్ని అవమానాలన్నా భరిస్తాము, ఎంత కష్టమన్నా భరిస్తాము, ఎన్ని త్యాగాలన్నా చేస్తాము. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి దక్కాల్సినటువంటి గౌరవం దక్కకపోతే మాత్రం ఇక్కడ ప్రధానంగా పాయింట్ వస్తుంది. ఇక్కడ జరిగినటువంటి 24 సీట్లకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి పూర్తిగా 70-80 స్థానాలు మాకు కావాలని చాలా వరకు కార్యకర్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేసినటువంటి వాస్తవం. సో కానీ ఇక్కడ పూర్తిగా అలాంటి సందర్భాలు లేవు. మీ పార్టీ అధినేత చెప్తున్నటువంటి పరిస్థితి, గతంలో మనం గెలుచుంటే గనక ఎక్కువ సీట్లు ఆశించేవాళ్ళం, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చాలా వరకు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో బయటకు కార్యకర్తలు వస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ లాంటి ప్రాంతంలో బయటకు వచ్చి కూడా టీడీపీకి సంబంధించి మేము పూర్తిగా జనసేనకు సపోర్ట్ చేయడం, అలాగే జనసేన నుంచి చాలా సందర్భాల్లో టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకో పూర్తిసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనుకోవచ్చా, లేకపోతే కార్యకర్తలు సమన్వయం చేసే దిశగా పార్టీ అడుగులు వేయలేదు అనుకోవచ్చా? లేదు సార్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మాకైతే ఇప్పుడు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణతోనే మేము కూడా వెళ్తున్నాము. కొన్ని చోట్ల సీనియారిటీని చూపించో ఇంకో విధంగా మమ్మల్ని, మా అధినేతని తక్కువ చేయాలి జనసేనని ఒక పథకం ప్రకారం వెళ్తున్నారో కొంతమంది కోవట్లుగా వ్యవహరించే వాళ్ళు తీరైతే బాలేదు ఇతర పార్టీల నుంచి. అలాగే మా జనసేనది 2019, 2024 కంపేర్ చేయొద్దు సార్. 2019లో మాకు ఒక్క కమిటీ లేదు. నేను పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేసి 7 నియోజకవర్గాల్లో పనిచేసినటువంటి అనుభవం నాకు ఉంది. అప్పుడు కనీసం కొంతమంది ఇన్ఛార్జీలు 10 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక మార్పుకి నాందిగా, ఒక మార్పు దిశగా అడిగేశారు. ఇవాళ డబ్బుంటేనే రాజకీయాలు చేయగలం అన్న నానుడికి రాజకీయం ఎంత హైయెస్ట్ అయిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 2019లో ఒక పార్లమెంటరీ కమిటీ ఉంటేనే మారుమూల ట్రైబల్ ఏరియాలో కూడా ఎలక్షనీరింగ్ చేసి ఎక్కడ జాతీయ పార్టీలకు రాలేనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకొచ్చాం. ఇవాళ మా అధినేత చేసినటువంటి త్యాగాలు కావచ్చు, ప్రజల పట్ల నిలబడినటువంటి నిబద్ధత అవ్వచ్చు, రైతుల పట్ల నిలబడినటువంటి నిబద్ధత అవ్వచ్చు, వైసీపీ గవర్నమెంట్ ని ఎదిరించి నిలబడినటువంటి తీరు అవ్వచ్చు. అంటే ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి నాయకులందరూ బయటకు వచ్చి ఇతర పార్టీల వాళ్ళు హడావుడి చేస్తూ సృష్టించేస్తూ ఉండొచ్చు. కానీ మేము ఓటమి తర్వాత కూడా మా అధినాయకుడు వెంటనే తిరిగి ప్రజలు ఏ కష్టంలో ఉన్నా సరే కానీ ఒకవేళ బీజేపీ పార్టీ పొత్తులో భాగస్వామ్యం కాకపోతే, కృష్ణవేణి గారు ఫైనల్ గా బీజేపీ పార్టీ మీతో పొత్తులోకి ఒకవేళ కుదరకపోతే గనక జనసేన, టీడీపీ కలిపి వైసీపీని ఓడించే అవకాశాలు ఉన్న ఖచ్చితంగా మీరు అధికారంలోకి రాబోతున్నారని నమ్ముతున్నారా? మా అధినేత ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా మేము, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వెంటే నడుస్తామండి. పొత్తులో వెళ్తారా, ఆయనకి సరైన గౌరవం ఉంటుందా, క్యాడర్ సరైన గౌరవం ఉంటుందా,
ఓకే వెళ్ళిపోతాం. లేదు మా అధినేతని అగౌరవపరిచి మా అధినేత కూడా పోటీ చేసే దగ్గర మాకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. మా అధినేత పోటీ చేసే దగ్గర కొంతమంది 60-40 బంధంతో 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు వెనకాడకుండా ఒక పగడ్బందీ వ్యూహంతో కూడా వెళ్తూ ఉన్నారు. కానీ మేము అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది ఒకటే, పిఠాపురం లాంటి నియోజకవర్గంలో మిమ్మల్ని జన సైనికులు కానీ వీర మహిళలు కానీ నాయకులు కానీ నెత్తిన పెట్టుకొని మీరు నామినేషన్ చేసి వెళ్ళిపోండి. పవన్ కళ్యాణ్ గారు గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టి బాధ్యత మాది. కాకినాడ పార్లమెంట్ లో మీరు ఎంపీఎస్ వెళ్ళిపోండి, గెలిపించి మిమ్మల్ని పార్లమెంట్ కి పంపించే బాధ్యత మాది. రాత్రి పగల పార్టీ కోసం ఎలా కష్టపడ్డామో ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా మీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎంతమంది అభ్యర్థుల్ని 24 అంటారా, 24లో ఒక్క సీటు ఓడిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది. కాదు మీకు సరైన గౌరవం లభించట్లేదు, 10 ఏళ్ళ మీద వెనకాల నడుస్తాం, ఇంకొక 5 ఏళ్ళు నడుస్తాం, మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒక భగత్ సింగ్ ని మీలో చూసాం, ఒక చదివేరాన్ని మీలో చూసాం, ఒక అల్లూరు సీతారామరాజు గారిని మేము చూసాం, ఒక అంబేద్కర్ గారిని మేము చూసాం మీలో. కానీ ఈ రోజు అది చూసా మీ వెనకాల మేము నడుస్తూ ఉన్నాం. కానీ మీకు అగౌరవం జరగకూడదు, మీకు అవమానం జరగకూడదు. ఇది మాత్రమే మేము ఎన్ని అవమానాలనే భరిస్తాం. కానీ మీరు మాత్రం కార్యకర్తలకు కానీ కృష్ణ గారు ఇంకోటి, గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కార్యకర్తలకు కానీ నా కేడర్కి కానీ స్థాయి తగ్గించాలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉండవని చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో నిజంగా ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు తీసుకున్న నిర్ణయాలు నిజంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు లేవని అనుకుంటున్నారు మీరు? మా అధినేత కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆయన ఆత్మాభిమానాన్ని గౌరవం తాకట్టు పెట్టొద్దని చెప్తున్నాం. ఆయన ఆత్మ గౌరవాన్ని వదిలేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఒక తరానికి కాదు, మీరు భవిష్యత్తు తరానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇవాళ నేనున్నాను, నా ఇంటి నుంచి రాజకీయ వారసుని తయారు చేయను. ఎప్పుడు ప్రతి విషయంలోనే నా పిల్లలకి ఒకటే చెప్తాను, మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసి రేపొద్దుట ఫలానా ఇంటి నుంచి ఫలానా వారసులు వచ్చారంటే అన్న రాజకీయ వారసులు కాదు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలకి ఆశయాలకి వారసులు అన్న మాట నేను నిలబెట్టుకోవాలని నా పిల్లలకు కూడా చెప్తాను. అలాగే ఎంతో మంది వీర మహిళలు కావచ్చు, మహిళలు అవ్వచ్చు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో సొంత అన్నం చూస్తారండి. పెద్దవాళ్ళు అంటే మాకు కరోనా టైంలో కూడా అంటే మేము చేసినటువంటి గ్రౌండ్ వర్క్ మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు. నేను ఖచ్చితంగా చెప్తానండి, కొంచెం క్వార్టర్ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను, జన సైనికులు చేసినటువంటిది కానీ నాయకులు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ కానీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళక మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పొత్తుకి ఓకే అన్నారు తప్ప పూర్తి స్థాయిలో మా అధినాయకుడితో పూర్తి స్థాయిలో మా వర్క్ అర్థమైతే కనుక మేము వాళ్ళు పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి అవసరం లేదండి. ఇండివిజువల్ గా అయినా సరే కానీ ఇవాళ అన్ని కమిటీలు ఉన్నాయి. మాకు జన సైనికులు గ్రామ స్థాయిలో ట్రైబల్ ఏరియాలో కూడా గ్రామ కమిటీలు వేశారు. మా జన సైనికులు ఇన్ఛార్జ్ లేని చోట కూడా మా జన సైనికులు పార్టీకి వర్క్ చేశారు, గ్రామ కమిటీలు వేశారు. ఇవాళ ఏ పార్టీలైనా సాధించేటువంటి అధికారం కానీ బలం కానీ పుంజుకున్నది జనసేన. జనసేన బలహీనమైనదన్న టెలికాస్ట్ అయితే మాత్రం మానేయాలి ఖచ్చితంగా. ఇవాళ కొన్ని ఎల్లో మీడియాలు చేస్తున్నటువంటి ప్రచారాలు అయితే చాలా తప్పండి. ఇవాళ హరిరామ్ జోగి గారు లాంటి వ్యక్తి ఒక వైసీపీ నాయకుడికి ఒక విశ్లేషకుడికి టచ్ లో ఉంటే ఆయన వైసీపీ కోవర్టు అనేటువంటి మాటలు కూడా మానుకోవాలి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి అలాగే ఏ జాతి అయితే రాజ్యాధికారానికి దూరంగా ఉందో ఆ జాతి అందరికీ కూడా ఆ రాజ్యాధికారం సాధించాలని పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కంగణం కట్టుకున్నారో, వృద్ధుడుగా ఉండి కూడా వృద్ధాప్యంలో ఉండి హరిరామ జోగి గారు కూడా ఈ రోజుకి కూడా జన సైనికుల మాటనే ఆయన మాటగా చెప్పారు తప్ప ఆయన స్వార్థంతో చెప్పినటువంటి మాటల కథగా అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అంటే అలాంటి పెద్ద మీద అలాంటి పనిచేసేటువంటి వ్యక్తుల మీద పవన్ కళ్యాణ్ గారికి